ఆగస్ట్ నెల వచ్చేసింది. జెండా పండుగ సందడి మొదలైంది. జాతీయ జెండాను కలర్ పేపర్స్తో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను వివరిస్తాను. చక్కగా పరిశీలించండి. A4 షీట్లో కలర్ పేపర్స్ ఉంటాయి. 3 కాషాయ రంగు, ముదురాకుపచ్చ, తెలుపు, ఈ 3 A4 షీట్లు కలిస్తే 3 జాతీయ జెండాలు వస్తాయి. కాబట్టి నిలువుగా ఈక్వల్గా అది 21 సెంటీమీటర్ ఉంది. 7 సెంటీమీటర్ల చొప్పున 3 చీలికలుగా చక్కగా సమానంగా చీల్చి ఫెవికాల్ ఉపయోగించి వైట్ భాగానికి 2 వైపులా ఫెవికాల్ రాసి 2 వైపులా 2 కలర్స్ అతికించాలి. ఒకవైపున కాషాయ రంగు, రెండో వైపున ముదురాకుపచ్చ రంగు అతికిస్తే 3:2 రేషియోలో జాతీయ జెండా చక్కగా ఏర్పడుతుంది. ఇప్పుడు కాషాయ రంగు అతికించడం జరిగింది. ఇప్పుడు డార్క్ గ్రీన్ అతికిస్తున్నాం చూడండి. అప్పుడే జాతీయ జెండా కళ వచ్చేసింది. గమనించండి. ఇప్పుడు మనం సెంటర్లో అశోక చక్రం గాజు ఉపయోగించి ఒక సైడ్గా గీసి అందులో 24 స్పోక్స్ ఉండేలాగా చక్కగా గీసుకుని అది బ్లూ కలర్తోనే గీయాలి. 24 స్పోక్స్ ఉండేలాగా చక్కగా గీయాలి. గీసిన తర్వాత ఒకవైపున కాషాయ రంగు పైకి ఉండేటట్లుగా ఒక స్టిక్ తీసుకుని దాని మీద మేము అందంగా ఉండటానికి పేపర్ అతికించాము. అందులో సపోర్ట్ కోసం వేరే పుల్లలు కూడా పెట్టాము. చక్కగా అతికిస్తే కనుక జాతీయ జెండా 3 రంగుల జాతీయ జెండా ఏర్పడుతుంది. పిల్లల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, జాతీయ జెండా తయారు చేయడానికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. మీ స్కూల్లో పిల్లల చేత తయారు చేయించండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, లేదా నాకు ఫోన్ చేయవచ్చు కూడా. 7893943292. బాయ్.